దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 68:35 మనం చూడబోతున్నాం. కీర్తన 68:35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఇక్కడ రాయబడి ఉంది, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. అంటే ఇది భీకరుడు అనే వర్డ్ నేను తమిళ్లో, తెలుగులో, ఇంగ్లీష్లో అంతా కూడా చూశాను. అంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ ఎలా వస్తుందంటే, అంటే భయంకరుడు అన్నట్టు అట్లా వస్తుంది. అలా కాకుండా అంటే మనము ఇప్పుడు సడన్గా ఇప్పుడు దేవుడు మన ఎదుట వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? భయం కదా, భయం వస్తుంది కదా, ఒకలాంటి భయం వస్తుంది. నేను చూసి ఉన్నాను యేసు ప్రభుని, నిజంగా చూసి ఉన్నాను. అంటే ఫస్ట్ చూసినప్పుడు భయం అనిపించింది. తర్వాత అలా ఆ ఎక్స్పీరియన్స్ ఫుల్ చెప్పలేను. అలా నడిచి నా ఎదుకు వచ్చి నా నెత్తి మీద అలా చెయ్యి ఆయన పెట్టినప్పుడు ఒక సమాధానం వచ్చింది. వెంటనే నిద్రపోయాను. సో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి అనుభవాలు ఉంటుంది. ఇక్కడ రాయబడి ఉంది, నాకైతే భీకరుడు ఆ రోజు కనబడలేదు. ఫస్ట్ ఒక సెకండ్ అట్లా భయం వచ్చింది. కానీ ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు తన పరిశుద్ధ స్థలములో, దేవుని పరిశుద్ధ స్థలంలో దూతలంతా కూడా ఎలా ఉంటుందంట, కాళ్ళను 2 రెక్కలతో కప్పుకొని కదా, వాళ్ళు ఎగురుతూ ఆ పరిశుద్ధుడు 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 అని చెప్పి కేకలు వేస్తూ నిత్యము భయభక్తితో వారు ఉండడం గురించి మన బైబిల్లో మనం చదువుతున్నాం. సో తప్పకుండా ఆయన భీకరుడుగానే ఉండాలి. అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధ స్థలములలో, దేవుని పరిశుద్ధ స్థలంలో, పరలోకములో ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు అని రాయబడి ఉంది. అంటే మన దేవుడు పరిశుద్ధ స్థలంలో ఆయన భీకరుడుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ దేవుడు తన ప్రజలకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు అని రాయబడి ఉంది. దేవుడు స్తుతి నొందునుగాక అని రాయబడి ఉంది. అంటే మన దేవుడు అంటే మనము దేవుణ్ణి స్తుతించడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆయన భీకరుడు. అంటే ఆయన సన్నిధిలో మనము ఎంత మనకు క్లోజ్గా మనకు దేవుడు ఉన్నా కూడా, ఎంత సమీపంగా మనకు ఉన్నా కూడా దేవుడే కదా అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. నేనైతే చెప్పలేను. అంటే అదే భయభక్తితో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల పైన నేను వర్షిప్ చేస్తున్నాను. అదే భయభక్తి ప్రతిరోజు కూడా. అంటే తినడానికి కూడా ఆలస్యం చేసి మోస్ట్లీ 12 దాటిపోతుందండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అలా కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ అలా దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే నాకు ఆకలే తెలియదు. ఒక టీ మాత్రం తీసుకుంటాను కొన్నిసార్లు. ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన ఎంత భీకరుడో, ఆయన ఎంత పరిశుద్ధ దేవుడో, ఆయన ఎంత బలవంతుడో అది మనము గ్రహించగలము. అంటే ఎన్నోసార్లు ఎన్నో ఆపదల నుండి, ఒకసారి ప్లేన్ క్రాష్ల నుండి నేను బ్రతికాను. అమెరికా పోయినప్పుడు భయంకర తుఫాను వచ్చింది. సింగిల్ చైర్స్ అంటే మన అన్ని ఫ్లైట్లో 3 సీటు 2 సీటు అట్లా ఉంటుంది కదా, ఇది అట్లా కాకుండా అది చేపలాగా ఉంది చూడ్డానికి ఆ ఫ్లైట్. దానిలో ఒకటే సీట్, అది పోతుంది, అక్కడ తుఫాన్ లాగా వర్షం పడుతుంది, ఆ ఫ్లైట్ అటు ఇటు ఊగుతుంది, ఇటు పడుతుందో అటు పడుతుందో అని భయం, అందరు కేకలు వేస్తున్నారు. ఆ ఫ్లైట్లో నేను ఉన్నాను, కానీ ఈరోజు బ్రతికే ఉన్నాను. దేవునికి స్తోత్రం. కానీ ఎంత ఎంత భయంకరమైనది భీకరుడు అని చెప్పే మాటకు అది అర్థమని మనం చెప్పాలి. అంటే మన దేవుడు అంత భయంకరమైన దేవుడు ఏం కాదు. మన దేవుడు చాలా మంచి ప్రేమస్వరూపి అని మనం చెప్పవచ్చు. ఆ రీతిగానే ప్రేమస్వరూపిగానే మీకు కూడా ఉండాలి. ఆయన పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆయన భీకరుడు. ఆయనను చూసి పరిశుద్ధ దూతలంతా కూడా ఆ రీతిగా ఆయనను కొనియాడుతూ ఉన్నారు, భయపడుతూ ఉంటారు, ఆయన నమస్కారం చేస్తూ ఉంటారు.
ఆ రీతిగా ఉంటున్న ఆ దేవుడు ఏం చేయాలి? ఆయన స్తుతి నొందును గాక అని రాయబడి ఉంది. ఆయన ఏం చేయబడాలండి? స్తుతింపబడును గాక అని నేను చెప్తున్నాను. ఆయన స్తుతింపబడాలి, ప్రతి నిత్యం కూడా స్తుతింపబడాలి, ప్రతిరోజు కూడా స్తుతింపబడాలి. ఆ రీతిగా మనం చేసినట్లయితే మనకు సమాధానం, మనకు సంతోషం. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు ఆలోచనకర్తగా ఉంటాడు, మనకు కావలసిన ప్రతి మేలుతో ఆయన నింపుతాడు అని మనం నమ్ముదాం. ఆ రీతిగానే దేవుడు మనకు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు అని ప్రభువా, మీరు భీకరుడు అని ప్రభువా మేము తండ్రి ఈరోజు మేము ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి. ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా తండ్రి, మీరు పరాక్రమము గల దేవుడుగా మీరు ఉన్నారు. అదే రీతిగా ప్రభువా, మీరు స్తుతింపబడగలిగిన దేవుడై మీరు ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని నిత్యము మేము స్తుతించడానికి ప్రభు అటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే దీవించమని, ఆశీర్వదించమని మమ్మల్ని ప్రభువా మీరు మీ యొక్క రెక్కల నీడ క్రింద దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.